ఈటెల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీలో చేరారు, ఎంపీ అయ్యారు. ఓకే, అంతా సర్దుకున్నారా? సర్దుపోట్లకు గురవుతున్నారా? నేను కంఫర్ట్గా ఉన్నా రజనీకాంత్ గారు. ఏదో డిస్కంఫర్ట్ ఫీలింగ్లో ఉన్నారు చూసేవాళ్ళకి. అంటే ఎందుకో కొద్దిమంది దాన్ని కావాలని కెలుకుతూ ఉంటారు, కావాలని సోషల్ మీడియా పెడతా ఉంటారు. నేను 5 ఏళ్ళు అవుతుంది కదా, ఒకసారి ఎమ్మెల్యే గెలుస్తుంది, ఇవాళ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ దాకా పోతుంది, ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటుంది, నాకు ఇన్ని బాధ్యతలు ఇచ్చే 5 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా నేను కొత్త అని ఎట్లా కానీ ఏదో ఈటెల రాజేందర్ ఇంకా సర్దుకోలేదు, అక్కడ ఏదో ఆటుపోట్లకు గురవుతూ ఉన్నారు. మంచి కంఫర్ట్గా ఉన్నా. నేషనల్ పార్టీలో, నేషనల్ పాలిటిక్స్లో తప్పకుండా ఇలా వైరుధ్యాలు, ఆధిపత్యాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ లేకుండా ఉండవు, గుర్తుపెట్టుకోండి. ప్రాంతీయ పార్టీ ఏమో ఇక్కడనే కాబట్టి ఒకడే నాయకుడు ఉంటాడు. మరి జాతీయ పార్టీ కదా, అదే జాతీయ పార్టీలో జాతీయ నాయకులతో బాగానే సంబంధాలు ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. స్టేట్లో ఏదో పొసకట్లేదు, అడ్జస్ట్ కావట్లేదు, సర్దుకోవట్లేదు, ఇబ్బంది పడుతున్నారు, మిమ్మల్ని గిల్లుతున్నారు, పోక్ చేస్తున్నారు. ఇప్పుడు మా అధ్యక్షుడు మా కిషన్ రెడ్డి గారు, నేను చాలా కంఫర్ట్గా ఉంటాను. నాకు 20 కిషన్ రెడ్డితో కంఫర్ట్గా ఉన్నారు, మిగతా వాళ్ళతో కంఫర్ట్గా ఉన్నారా అని నాకు నేను చెప్తున్నా. ఇక్కడన్నా ఒక్కరిద్దరు కావచ్చు, కానీ నేను 99.9% మా కార్యకర్తలు కానీ మా నాయకులలో కానీ నేను నా అంత మింగిలేటోళ్ళు ఎవరు లేరు. మీరు మింగిల్ అవుతున్నారు, వాళ్ళు మీతో మింగిల్ కాలేదు, వాళ్ళు కూడా నాతో మింగిల్ అవుతారండి. అది తప్పు. నన్ను ఎంత ప్రేమిస్తారో నాకు తెలుసు. మిమ్మల్ని ప్రేమించినట్టు కనిపిస్తున్నారు తప్పితే ప్రేమ లేదు దాంట్లో. కడుపులో కత్తులు పెట్టుకొని కావలించుకుంటున్నారు అని చెప్పి అవన్నీ కొద్ది మంది సృష్టి. కొంతమందికి ఇది అవసరం ఉంది కాబట్టి దాన్ని అప్పుడప్పుడు లేవనెత్తారు తప్ప ఇది మా పార్టీకి లేదు, మా కార్యకర్తలు లేదు, మా నాయకులకు లేదు.